ప్రియమైన వాళ్ళారా, ప్రభువును ఆరాధించుటకు మనం చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనము తెలియజేస్తూ ఉంటున్నాము. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం చేరువచ్చి ఉంటుండగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 చదువుకుందాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవ, నీకు స్తోత్రం, వందనం నాయన. ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించుటకు, నిన్ను పూజించుటకు, నిన్ను ఘనపరచుటకు మా జీవితంలో మీరు చేసిన మేళ్లను, ఉపకారములను తలపోయిచు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. చదువుకున్న వాక్య భాగమును దీవించి ఆశీర్దించమని వేడుకుంటున్నాం. అల్పుడను, కడద్రోహబడిన వాళ్ళను, ఎన్నిక లేని వాళ్ళను ప్రభువా, నీ మాటలు పలుకుటకు శక్తుడను నాయన. మీరే మీ బలముతో, మీ శక్తితో నింపి నీ ప్రజలతో మీరే మాట్లాడమని, ఈ పాఠం మా కొరకు దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున దీనులమై స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నప్పుడు అందరికీ అర్థమై ఉంటున్నది. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎందుకు ఉన్నాము, ఎందుకు జీవిస్తున్నాము అని అంటే, మనము ఆయన మనకిచ్చినటువంటి జీవము, ఆయన మనకిచ్చినటువంటి బలము, మనకిచ్చినటువంటి శక్తి సమస్తము ఆయన ఇచ్చినవే. ఆయన లేకుండా సృష్టి కలగలేదని దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. ఎందుకంటే మనం చదువుకున్నప్పుడు ఎందుకనగా అంటున్నాడు. ఎందుకు ఈ లోకంలో మనం ఉంటున్నాము, ఎందుకు మానవుని ఈ లోకంలో సృష్టించాడు అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ దేవుడు సృష్టి అంతటిని తన వాక్కు చేత నిర్మించి ఉంటున్నాడు. అయితే మానవుని దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏం చేసినాడంటే, ఒక నేల మట్టిని తీసుకొని తన పోలిక చొప్పున తన స్వరూపమందు మానవుని నిర్మించి ఉంటున్నాడు. మానవుని నిర్మించి ఉన్నాడు, కానీ మానవులో చలనం లేదు, జీవం లేదు, శక్తి లేదు, ఏమి లేదు. అయితే ఆయన చూసిన వాడై ఈ సృష్టి అంతటికీ ఆయన అధికారిగా ఉండాలని చెప్పి మానవుని ఎన్నుకొని ఉంటున్నాడు. మానవుడు ఈ లోకంలో జన్మించి ఉన్నాడంటే అది ఆయనకు ఒక ఉద్దేశం కలిగి ఉన్నది. ఎందుకంటే మానవుడు దేవుని కార్యాలు జరిగించాలని, దేవునితో సహవాసం చేయాలని, దేవునితో నడవాలని ఆయన ఉద్దేశం కలిగి మానవుని ఆనాడి పూర్వ దంపతులు ఆదాము అవ్వలను ఆయన నిర్మించి ఉంటున్నాడు. ఆ మానవుని నేల మంటితో నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే అంతవరకు చలనం లేదు, జీవం లేదు. బొమ్మనైతే చేశాడు, కానీ జీవము లేదు. ఆ జీవం ఎవరిలో ఉంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్నది. ఆ జీవమును మనుషునికి నాసికా రంధ్రములు అంటే ముక్కులు, ఈ ముక్కుల ద్వారా దేవుడు జీవాయును ఊదినప్పుడు మనుషుడు జీవాత్మాయను అంటే
జీవించు ప్రాణి అయి ఉంటున్నాడు. ఈ లోకంలో ప్రాణం కలిగి ఉన్నామంటే అది కేవలం ప్రభు యొక్క దయనే, ప్రభు యొక్క మహాకృపనే. మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటుండగా మనకు ఈ లోకము అనేక విధాలుగా మనకు బోధ చేస్తూ ఉంటున్నది. ఎందుకంటే మా దేవుడు చేసిన ప్రతి ఒక్క పనిని దేవుడు ఆశీర్వదించాడు. అయితే మానవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని స్వరూపమందు మానవుని నిర్మించి ఉంటున్నాడు. నిర్మించబడిన మానవుడు మరి దేవుని యొక్క మాటలకు లోబడకుండా మరి దేవునికి అవిధేయత చూపిన వాడై తినవద్దన్న పండ్లు తినట వలన ఆదాము హవ్వలను ఏదైనా తోట నుండి వెడలగొట్టి ఉంటున్నాడు. కారణం ఏమంటే చేయొద్దని పనులు చేయడమే, ఆజ్ఞాతిక్రమమే పాపము అంటున్నాడు. ఆజ్ఞను అతిక్రమించి మరి దేవుని మాటలు మితిమీరి దేవునికి అవిధేయత చూపినందువలన మానవుడు ఏదైనా తోటలో నుండి వెడలగొట్టబడి ఉంటున్నాడు. దీనికి కారణం మనకు తెలుసు. సాతానుడు ఆ తోటలో ఉన్న ప్రభు అయితే ఆ తోటలో ఉన్న చెట్ల అన్నిటినీ నీవు తినవచ్చు, నిరభ్యంతరంగా తినవచ్చును, కానీ ఈ తోట మధ్యలో ఉన్న పండ్లు మీరు తినకూడదు అని చెప్పాడు. అయితే తిన్నారా లేదా? తిన్నారు. తిన్నప్పుడు వారు అప్పుడు నిరంతరము దేవుని వలె దేవుని స్వరూపంలో దేవునితో కలిసి నడిచేవారు. ప్రతిదినము దేవుడు వచ్చి వారితో సంభాషిస్తూ లేక ముచ్చటిస్తూ ఉండేవాడు. ఏ రోజైతే దేవుని యొక్క మాటలను మీరి ఆజ్ఞాతిక్రమం చేయటం వలన, పాపం చేయటం వలన వారిరువురి యొక్క మనోనేత్రములు తెరవబడి ఉంటున్నది. అంతవరకు మంచి చెడ్డలు అనేవి వారికి తెలియదు. ఏనాడైతే మరి ఆ మధ్యలో ఉన్న చెట్టు పళ్ళను తిన్నారో వారి మనోనేత్రములు వెలిగింపబడి ఉంటున్నవి. అదే మనం చూసినట్లయితే మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 మనం చూసినట్లయితే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసిన, అంతవరకు గుడ్డితనంగా మరి అమాయకత్వముగా దేవుడు దైవం లేని స్థితిలో ఉన్నారు. ఆ పండు తినటం వలన వారి యొక్క మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. తర్వాత వారు మరి వారికి సిగ్గు అని అవమానం అని తెలుసుకొని ఉండి వారు చెట్ల దాపున దాక్కున్నా కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు వచ్చి మీరు ఎందుకు ఈ పని చేసినారని అంటే సాతాను మమ్మల్ని మోసపుచ్చింది అన్నాడు. ఇందులో కాకుండా నీవు నాకు జతగా ఇచ్చిన అవ్వ కొన్ని పండ్లు తిని నాకు కూడా ఇచ్చింది, నేను కూడా తిన్నాను. ఎప్పుడైతే వారు తిన్నారో పాపంలో పడిపోయారో, పాపంలో వారి యొక్క దిగంబరత్వమును తెలుసుకున్నారో వారు భయపడి దేవుని మాటలకు దేవునితో మాట్లాడడానికి వాళ్ళు రాలేకపోయారు. కారణం ఏమంటే పాపమే మానవుని దేవునికి దూరం చేస్తుంది. అందుకే అన్నాడు, పాపం వలన వచ్చే జీతము మరణము. మరణం అంటే చనిపోవడం. ఎందుకు చనిపోయినారంటే దేవుని మాటలు అనుక్రమించటం వలన, దేవునికి అవిధేయత చూపటం వలన వారు చనిపోయి ఉంటున్నారు. మరి చనిపోయిన తర్వాత మరి మన వాళ్ళు అనుకుంటారు, ఎవరు చూసినారు, తక్కిడో బిక్కిడో అని అంటారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మన్నైనది వెనుకటి వలనే మన్నైపోవును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు తిరిగి చేరుతుంది. ఎందుకంటే దేవుడు మనలో జీవాత్మను ఊదినాడు కాబట్టి ఆ జీవాత్మ మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికే పోవాలి, దేవుని యొద్దకే పోవాలి. మరి అవి పోవాలంటే మనలో ఉన్న ఆ యొక్క పాప అలవాట్లను, దూషణ మాటలను మరి సమస్తమును మానుకొని దేవుని వైపు చూడవలసిన వారమైంటున్నాం. ఎందుకంటే మానవుని ఎంతో మరి అందముగా మరి
సుందరవంతులుగా దేవుడు చేశాడు. కానీ దేవుడు చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని వారు చెరిపివేసుకున్నారని చెప్పి యెషయా గ్రంథంలో మనం చదువుకుంటాం. మరి అంతేకాకుండా మరి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణమును లోకమును ఎలాగూ ప్రవేశించిన అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన. అంటే నేను ధనవంతుని, నేను బాగున్నాను, నేను తింటున్నాను, తాగుతుంటున్నాను, తిరుగుతుంటున్నాను, నాకేం కుదవలేదు అని చెప్పి అనుకుంటున్నాడు. అయితే దేవుడు ఏం చెప్తుంటున్నాడు అంటే, మరణం అందరికీ సంప్రాప్తమైంది, పుట్టుట గిట్టుట కొరకే అని చెప్పి వేదములు కూడా తెలియజేస్తుంటున్నాయి. మనం ఈ లోకంలో పుట్టినామంటే దేవుడి యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు వలననే మనం ఈ లోకంలో మరి జన్మించి ఉంటున్నాం. ఆ జన్మ మనం కర్మపాపములు, జన్మపాపములు వీటన్నిటినీ మరి తీసివేయట కొరకై మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చి ఉంటున్నాడు. ఎందుకనగా మనం దేవుని నీతి అగునట్లు, మనమైతే అనీతిమంతులం, మరి పాపం చేసినటువంటి వారం, దేవునికి దూరస్తులము. అయితే దేవుడు తన కృపా మహదైశ్వర్యం చొప్పున మనలను కనికరించి కరుణించి మన పాప స్థితిని గ్రహించినటువంటి వాడై, మరి పాపం ఎరగని ఆయన మన కోసమై పాపంగా చేయబడ్డాడు. ఆయన మన కోసమై ఆ కలువరి శిలువలో తన అమూల్య రక్తమును ధారపోసి ఉంటున్నాడు. అందుకే అన్నాడు, ఇదిగో నా రక్తము అనేకుల పాపక్షమాపణ నిమిత్తమై చిందించబడుతున్న నిబంధన రక్తము అన్నాడు. మరి ఈ లోకంలో మరి పాపం పోగొట్టుకోవాలని గొర్రెలు, మేకలు, మరి ఎద్దులు అన్నీ అర్పిస్తున్నారు. అయితే వాటి రక్తం వలన మానవునికి విడుదల లేదు, విమోచన లేదు, పాపక్షమాపణ లేదు, పరలోక రాజ్యం లేదు. ఎందుకంటే మానవుడు దూరస్తుడైపోయినాడు. మానవుడు తాను చేసిన పని వలన వారు దాక్కున్నారు అని చెప్పి మన ఆది కాండంలో మనం చదువుకుంటున్నాం. కాబట్టి పాపం ఎరగని ఆయన మన కోసమై పాపముగా చేయబడ్డాడు. అనీతిమంతులమైన మన కొరకై నీతిమంతుడైన యేసు ప్రభువారు మన కోసమై ఈ లోకానికి పాప శరీరాకారం ధరించి దిగి వచ్చి ఉంటున్నాడు. అదే యోహాను సువార్త 1:14 మనం చదువుకున్నట్లయితే, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించను అని చెప్పి దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. మన కోసమై మరి మానవునికి మానవుడే జామీన్ ఇవ్వాలి, కానీ జంతువులు కానీ మరి పక్షులు కానీ మానవునికి జామీన్ ఇవ్వకూడదు. ఎందుకంటే అది దేవునికి ఇష్టమైనది కాదు. మానవుని పాపం నుండి, శాపం నుండి, ఉగ్రత నుండి విడిపించబడాలంటే రక్తమే మనకు విడుదల. ఆయన రక్తములో మన యొక్క పాపములన్నిటినీ కడిగివేసి ఆయన పరిశుద్ధుడుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, దేవుని సొత్తైన జనముగా మనల్ని చేసి ఉంటున్నాడు. మన కోసమై ఆయన పాపమెరగని ఆయన మన కోసమై ప్రాణం పెట్టి ఉంటున్నాడు. దైవతనయ క్రీస్తునాతుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. దైవతనయ క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. మన పాపములను, మన శాపమును,
మన ఉగ్రతను ఎత్తివేట కొరకై పాపం ఎరగని ఆయన ఈ లోకంలో పాప శరీరాకారము ధరించి దిగి వచ్చి ఉంటున్నాడు. ఎందుకంటే మానవుని రక్షించేదానికి, మానవుని పాపం నుండి విడిపించేదానికి, పాప శాప ఉగ్రతల నుండి విడిపించేదానికి కొరకై ఆయన ఈ లోకానికి మానవ శరీరాకారము ధరించి దిగి వచ్చి ఉంటున్నాడు. ఆయన మన కోసమై ఆ కలువరి శిలువలో తన అమూల్యమైన రక్తమును ధారపోసి ఉంటున్నాడు. ఆ రక్తమే పాపాత్మలమైన మనకు విడుదల, విమోచన అనుగ్రహించుకుంటున్నాయి. అందుకే అన్నాడు, ఇదిగో నా రక్తము అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై చిందించబడుతున్న నిబంధన రక్తము అన్నాడు. ఆ రక్తములోనే పాపాత్ములైన మనలను కడిగివేసి ఉంటున్నాడు. మరి పాపం లేని వారిగా చేసి ఉంటున్నాడు, పరిశుద్ధులుగా చేసి ఉంటున్నాడు. అదే పేతురు పత్రిక 1:14 మనం చదువుకున్నట్లయితే, నేను పరిశుద్ధుడనైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని చెప్పి దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటున్నది. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడు. ఎందుకంటే మన పాపములో మన దేవునికి మనకు అడ్డముగా వచ్చి ఉంటున్నది. ఆ పాపములను ఎత్తివేట కొరకై, పాపములు క్షమించట కొరకై, పాపములన్నిటినీ ఆయన క్షమించట కొరకై, ఏ పాపం ఎరగని ఆయన మన కోసమై పాపముగా చేయబడి ఉంటున్నాడు. ఆయన మన కోసమై మరి సిలువను సహించాడు, మరి భారమైన సిలువను భరించాడు. మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన అవమానం, మనం పొందవలసినటువంటి సమస్త విధములైన పాపముల నిమిత్తమై ఆయన మన కోసమై పాపముగా చేయబడ్డాడు. అదే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే, మరి ఆయనలో పాపం లేదు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆయన మన నిమిత్తమై పాపముగా చేయబడ్డాడు. మనం రక్షించట కొరకై, మన పాపము నుండి, శాపము నుండి, ఉగ్రత నుండి విడిపించట కొరకై ఆయన మన కోసమై శిలువ యాగము భరించి ఉంటున్నాడు. మన కోసమై బలిగాను, అర్పణంగాను అర్పించుకొని ఉంటున్నాడు. ఆయన రక్తమే పాపాత్ములమైన మనకు విడుదల, విమోచన కలిగించి ఉంటున్నది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానముల మధ్య పొగడబడుతున్నటువంటి ఆయన మన కోసమై ఈ లోకమునకు దిగి వచ్చి ఉంటున్నాడు. మనం నీతిమంతులుగా తీర్చుట కొరకై, మనం దేవుని బిడ్డలుగా లేక దేవుని కుమారులుగా, కుమార్తెలుగా తీర్చుట కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఆయన మరి మన కోసమై చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడై 3వ దినంన తిరిగి లేచి ఉంటున్నాడు. లేచిన ఆయన అంటున్నాడు, లేచినాడు రా సమాధి గెలిచినాడుడా, యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా, లేచునని చెప్పినట్లు, లేచునని చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. లేచిన ఆయన మన కోసమై తిరిగి రానంటున్నాడు. మనలను పరలోకంలో చేర్చుట కొరకై మరి ఆయన 2వ రాకడలో రానంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినాం అనేది ముఖ్యము కాదు, కానీ మనం ఆయన కొరకు ఏం చేస్తున్నాం, ఆయన కోసము మంచి కార్యములు చేస్తున్నావా, లేక నీ కొరకై నీవు ధనము సంపాదించుకుంటున్నావా,
అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే లూకాసు వార్త 15వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో ధనవంతుల గురించి చెప్తూ ఉంటున్నది. ధనవంతుడు అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము, అనేక సంవత్సరం కావలసినంత మీకు సంపాదించినాను అని అంటున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు, thou fool, tonight I am going to ask your soul, what are you going to do with all this wealth అంటున్నాడు. నీవు సంపాదించినవంతయు ఎవని వగును అంటున్నాడు. లోకంలో బ్రతకాలంటే మనం ఆస్తిపాస్తులు కావాల్సిందే, అన్నీ ఉండాల్సిందే. కానీ ప్రభువుని గురించి మనం ప్రభు కొరకు ఏం చేస్తుంటున్నామనేది మనం ఒకసారి ఆలోచన చేసుకొనవలసిన వారమైంటున్నాం. ఆయన త్వరగా రానంటున్నాడు. ఇదిగో నేను త్వరగా రానంటున్నాను, మేఘములపై ఆయన తిరిగి రానంటున్నాడు. మనం కూడా బ్రతికినటువంటి మనము మరి ప్రభువుతో కూడా పరలోకమునకు ఎత్తబడటకు సిద్ధముగా ఉంటున్నామా, లేక ఇంకా లోకాశలు లోకంలోనే జీవిస్తూ లోకం వరకు జీవిస్తుంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోనండి. ఆనాడు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు మరి ముగ్గురి దాసులకు మరి ఒక దనారము, 2వ దేనారంలో 5 దేనారాలు ఇచ్చాడు. అయితే ఆయన తిరిగి వచ్చినప్పుడు లెక్క చూసుకున్నప్పుడు 1 దేనారం ఇచ్చినవాడు ముడిచిపెట్టుకున్నాడు, 2 ఇచ్చినవాడు 2 సంపాదించినాడు, 3 దేనారము లేక ఎక్కువ ఉన్నవాడు ఎక్కువ సంపాదించినాడు. అందుకే ప్రభు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినాం అనేది ముఖ్యం కాదు, కానీ ప్రభు కొరకు మనం ఏం చేశాము. ఆయన అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అంటున్నాడు. ఆ శిక్ష అనేది మనం తప్పించుకోవడానికే మనం ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాం, దేవుని బిడ్డలుగా తీర్చబడి ఉంటున్నాం. ఆయన బిడ్డలమైనటువంటి మనం ఈ లోకంలో జీవించి ఉంటుండగానే మనం ఆయన కొరకు మరి జీవించాలి. ఆయన కొరకు మనం ప్రభు పనిని చేయవలసిన వారమైంటున్నాం. నీవు డబ్బు ధనం అవన్నీ ఇవ్వలేకపోయినా కనీసం ఇంట్లో కూర్చొని ప్రార్థన అయినా చేయలేవా? ప్రభు అంటున్నాడు, నా నిమిత్తము నీవేం చేసినావు అని. అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉన్నామా లేక విడవబడే గుంపులో ఉంటున్నామా ఒక్కసారి ఆలోచన చేసుకుంటున్నాం. అందుకొరకే ఆయన అన్నాడు, నేను వచ్చు పర్యంతము నా మరణ పునరుత్థానమును జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని ప్రభు సెలవిచ్చి ఉంటున్నాడు. కనుక ఆయన ఆజ్ఞ మేరకు మనం ప్రభు దినంలో ఈ దినమున ప్రభును ఆరాధించుటకు, ప్రభును పూజించుటకు, ప్రభును కొనియాడుటకు, ప్రభును ఘనపరచుటకు చేరువచ్చినటువంటి మనం ప్రభువును ఘనపరుస్తూ ఈ లోకంలో ఉండగానే ప్రభు కొరకు మరి ప్రభు పనులు చేస్తూ ప్రభు సన్నిధిలో మనము ముందుకు సాగవలసినదిగా ప్రభునామమున మనము తెలియజేయబడుతుంటున్నాం. ఈ కొద్ది మాటలో మన నిమిత్తమై ప్రభు దీవించును గాక. ఆమేన్.